డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ పై కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎస్ చైతన్య కృష్ణకు కాకినాడ రూరల్ మండలం జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. అనంతరం జనసేన రూరల్ మండల అధ్యక్షులు కర్రెడ్ల గోవిందు, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరంగి శ్రీనివాసులు మాట్లాడుతూ నోరు అదుపులో పెట్టుకోకపోతే పోసానికి పట్టిన గతే దువ్వాడకు పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబును ప్రశ్నించకుండా ఉండడానికి పవన్ కళ్యాణ్ నెలకు 50 కోట్లు తీసుకుంటున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే తమ నాయకునికి క్షమాపణ చెప్పాలని, లేకుంటే మూల్యం చెల్లించక తప్పదంటూ జన సైనికులు హెచ్చరించారు. జనసేన పార్టీ నాయకులు పుల్లా శ్రీరాములు, పాండ్రంకి రాజు, మాదారపు తాతాజీ, తాటికాయల వీరబాబు, పుల్లా వీరబాబు, సోది ముసలయ్య, శ్రీరాములు, తోటకూర సతీష్, రామశెట్టి సునీల్, శివ, రాము తదితరులు సీఐకి వినతి పత్రం అందజేసిన వారిలో ఉన్నారు. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎమ్మెల్సీ చేసి దుర్మార్గంగా మాట్లాడుతున్నాడంటే ఈ రాష్ట్రం గతంలో ఏం చేసిందో, గత వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసు. మా నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారిని మరి అవాకులు చవాకులు పేలటం ఎంతవరకు సబు అని ఈ సభాముఖంగా అడుగుతున్నాం. నెలకి 50 కోట్లు తీసుకుని దుష్ట రాజకీయం చేయట్లేదు. ఎందుకంటే మా నాయకుడు ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం ప్రజలు బాగుండాలని టీడీపీతో పొత్తు కలుపుకుని, బీజేపీతో పొత్తు కలుపుకుని రాష్ట్ర ప్రజలు బాగుండాలని ముందంజలో ఈ రాష్ట్రాన్ని సుపరిపాలన లక్ష్యాలతో ముందుకు దూసుకుపోతున్న నిస్వార్థ ప్రజానాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే మేము ఊరుకోబోం కడానే. ఎందుకంటే నువ్వు మాట్లాడడానికి అర్హుతుడు కాదు. ఎందుకంటే సొంత భార్య ఉండగా ఇంకో వ్యక్తితోటి వెళ్ళిన వ్యక్తి పెళ్ళైన కూతురు ఉండగా నువ్వు ఇలాంటి చిందులు చేస్తున్నావు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడుతున్నా నీ బతుకు చెడ. ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు నీకు ఒక అమ్మ స్కిట్ రాసి ఇస్తారో అదే విధంగా రాస్తే ఈరోజు పోసన్ కృష్ణమోహన్ ఏమయ్యాడో చూసుకో. ఏంటంటే ప్రజల్ని ఉద్దేశించి ఈరోజు రాష్ట్రం సుపరిపాలన ఎలాగ అందించారు, ఈ రాష్ట్రంలో 9 నెలల్లో ఈ పరిపాలన ఎలా చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం ఎక్కడైనా గుంటలో ఎక్కడ రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, ఒక మంచినీటి ట్యాంకులు కానీ శుభ్రత చేయించిన ఏకైక నాయకులు ఏంటంటే మౌలిక సదుపాయం చేయలేని సన్నాసులు కూడా మీరు చెప్పడం ఎంతవరకు సబ్బు అని ఈ సభాముఖంగా అడుగుతున్నాం. మొన్న 24వ తారీఖున టక్కల నియోజకవర్గం, శ్రీకాకుళం నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా టక్కల నియోజకవర్గంలో దువ్వాడ శ్రీనివాసరావు అనే ఎమ్మెల్సీ అసెంబ్లీ ఎదురుగుండా ఒక మీడియా ప్రతినిధులతో మాట్లాడిన విధానం ఏ రకంగా ఉన్నదంటే కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరిగింది. ఈ దువ్వాడ శ్రీనివాసరావు ఎమ్మెల్సీ అనే వ్యక్తి, వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ వ్యక్తి మా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి కాదు ఇది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి 50 కోట్లు నెలకిస్తే అన్న మాటను ఇమీడియట్గా వెనక్కి తీసుకోకపోతే అది వెంటనే నిరూపించు. ఆయన 50 కోట్లు తీసుకోవాల్సిన పరిస్థితి నీకు లేదు. ఆయనకి ఒక నెలకు సినిమా తీస్తే 100 కోట్లు 1500 కోట్లు వస్తుంది ఆయనకి సంవత్సరానికి. అటువంటి వ్యక్తి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో కూటమిని ఆలోచన, అనుభవం, అభయం అనే ముగ్గురు కలిపి ఒక కూటమి ప్రభుత్వంగా ఏర్పడి చేస్తుంది. అనుభవం అంటే చంద్రబాబు నాయుడు గారు, ఆలోచన అంటే పవన్ కళ్యాణ్ గారు, అభయం అంటే నరేంద్ర మోడీ గారు, ముగ్గురు కలిపి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు. అది 9 నెలల్లో ఏం చేశారో మేము నిరూపిస్తాం. మీరు 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారో రండి, ప్రజలకు ఎదురుగా మేము వెళ్దాం. వీళ్ళగా అతను అరెస్ట్ చేసి దీన్ని నిరూపించాలని, అరెస్ట్ చేసి తీసుకొచ్చి కాకినాడలో కూర్చోబెట్టాలని కాకినాడ రూరల్ నియోజకవర్గ జన సైనికులను జన సైనికులు అంటే సైకోలని ఒక మాట మాట్లాడాడు. జన సైనికులు అంటే సైకోలా? అది కాదు, జన సైనిక సైకోలు కాదు. నువ్వు చూద్దాంరా సైకోలు అంటే ఎందుకు చెబుతావు? కన్ను సైకుతో మా పవన్ కళ్యాణ్ కన్ను సైకుతో చెప్తే మేము ఏం చేస్తాం మీకు తెలుస్తుంది. అది కబద్దార్. మళ్ళీ ఇంకోసారికి ఇటువంటి పేలాపన పేలితే నీకు ఎటువంటి గతి పట్టిందో మళ్ళీ గతి చూపిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.